హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు వీడియోలో వెజ్ కర్రీ లేదా నాన్ వెజ్ కర్రీలో కానీ బిర్యానీకైనా వేటిల్లో వేసినా సరేనండి, మనం చేసే ఆ కర్రీ యొక్క రుచిని పెంచి హోమ్ మేడ్ స్పెషల్ గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి. స్టోర్లో కొన్న మసాలాలు యూస్ చేయడం వల్ల మన హెల్త్కి ఎంతవరకు మంచి చెప్పండి. మార్కెట్ నుండి తెచ్చుకున్న మసాలా కన్నా బెటర్ టేస్ట్తో నేను ఎప్పుడు గరం మసాలా చేసుకోవాలన్నా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటానండి. ఈ మసాలా పొడిని కొద్దిగా వేసుకున్న రుచి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ స్పెషల్ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో పావు కప్పు ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేయాలి. వీటిని 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఎక్కువేమీ ఫ్రై చేయనవసరం లేదు, జస్ట్ ఇవి హీట్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ కొలతలన్నీ మెజర్మెంట్స్ కప్స్తోనే చెప్తున్నానండి, మీకు ఈజీగా అర్థం అవడానికి. వన్స్ ఇవి హీట్ అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకుని ఇందులో పావు కప్పు దాల్చిన చెక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల లవంగాలు వేయాలి. ఇక్కడ లవంగాల కన్నా దాల్చిన చెక్క క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ యాలకులు, 3-4 నల్ల యాలకులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 5-6 స్టార్ అనాస్, అలాగే 3-4 ఎండుమిర్చి. మీ దగ్గర రెగ్యులర్ ఎండుమిర్చి కాకుండా కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉన్న వేసుకోవచ్చు, కలర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని 4 to 5 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ బర్న్ అయిపోకూడదండి, అంటే ఎర్రగా వేగనవసరం లేదు. లో టు మీడియం ఫ్లేమ్లోనే 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఎండున్నవారు ఎక్కువ ఎండ వస్తుంది కదా, ఆ ఎండలో పెట్టుకుని తర్వాత అయినా పొడి చేసుకోవచ్చు. చివరిగా 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేయాలండి. వీటిని జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసి స్టవ్ ఆపేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా తీసుకున్న మసాలా దినుసులన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సర్ జార్లోకి తీసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వీలైనంత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని చల్లారిన తర్వాత గ్లాస్ జార్ కానీ ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుంటే 6 నెలల పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. అంతే, మన హోమ్ మేడ్ స్పెషల్ గరం మసాలా రెడీ. ఇలా ఒకసారి ఈ మసాలా పౌడర్ని ట్రై చేసి ఏ మసాలా గ్రేవీ కర్రీలోకైనా దేనిలోకైనా కొద్దిగా వేయండి, టేస్ట్ అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ మసాలా పౌడర్ని మీరందరూ ఖచ్చితంగా ట్రై చేసి ఆ ఫ్లేవర్ అలాగే టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మరెన్నో కొత్త వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.